హలో హాయ్ అందరికీ నమస్తే. ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ప్రధాన వార్తలను దిశ హెడ్లైన్స్ ద్వారా మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాను. మరి ఈరోజు దిశలో ఏముంది అంటే పుష్యమాసము శుద్ధ దశమి, సూర్యోదయం 6 గంటల 32 నిమిషాలు, సూర్యాస్తమయం 5 గంటల 42 నిమిషాలు, ఉష్ణోగ్రతలు గరిష్టం 32.7 డిగ్రీలు, కనిష్టం 17 డిగ్రీలుగా ఈరోజు ఉండడం జరిగింది. మరి ప్రధాన వార్తలు చూసుకుంటే రాష్ట్రానికి పెట్టుబడుల సునామీ అని చెప్పేసి మెయిన్ హెడ్డింగ్ రావడం జరిగింది. ఎంఓయూల విలువ 40,232 కోట్లు, దావోస్ వేదికగా ఇన్వెస్ట్మెంట్ల విలువ రాష్ట్ర విభజన తర్వాత ఇదే హైయెస్ట్ రికార్డు, సీఎం నేతృత్వం వహించడం ఇదే ఫస్ట్ టైం అని చెప్పేసి ప్రెసిడెంట్ సీఎం రేవంత్ రెడ్డి గారు దావోస్ పర్యటనలో ఉన్నాడు. అక్కడ అంటే బిజినెస్ పర్సన్తో మీటింగ్స్ జరిగి 40,000 కోట్ల పైచీలకు పెట్టుబడులు తీసుకొచ్చే ప్రయత్నం అయితే జరిగిందని ఇది హైయెస్ట్ రికార్డుగా ఈరోజు దిశ కథనం. ప్రజాస్వామ్యాన్ని పటిష్టం చేయడం అవసరం, అప్పుడే అనుకున్న లక్ష్యం సాధించగలం, సవాళ్లుగా హింస, ఉగ్రవాదం, మానవ హక్కుల ఉల్లంఘన, లండన్ పార్లమెంటులో సీఎం రేవంత్ రెడ్డి స్పీచ్ అని చెప్పేసి మరొక కథనం. ఆలస్యంగా అలర్ట్, కాషాయంలో ప్రక్షాళన, టార్గెట్గా లోక్సభ ఎన్నికలు, అసెంబ్లీ జులక్ రిపీట్ కాకుండా వ్యూహాలు, డబుల్ డిజిట్ సాధించడమే లక్ష్యంగా పావులు, రాష్ట్రంలో అగ్రనాయకుల పర్యటనలు అని చెప్పేసి బీజేపీకి సంబంధించిన పొలిటికల్ ఇష్యూ. ఇరిగేషన్లో అంతులేని దోపిడీ, ఖమ్మంలోని 2 ప్రాజెక్టుల్లోనే 20,000 కోట్లు స్వాహా, బీఆర్ఎస్ పాలనలో పరాకాష్ఠకు అవినీతి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. మిస్ వరల్డ్ పోటీలకు భారత్ ఆతిథ్యం, 28 ఏళ్ల తర్వాత హోస్ట్గా ఇండియా, ఫిబ్రవరి 18 నుంచి మార్చి 9 వరకు పోటీలు. జమిలీ కమిటీని రద్దు చేయండి, ఈ ఎన్నికలు రాజ్యాంగ విరుద్ధం, కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే. వన్ నేషన్ వన్ ఎలక్షన్ కమిషన్కు లేఖ. రామోజీ ఫిలిం సిటీలో తెగిన రోప్వే, అమెరికా వ్యాపారవేత్త మృతి అని చెప్పేసి ఒక వార్త. ఎస్సీ వర్గీకరణపై కేంద్ర కమిటీ, కేబినెట్ కార్యదర్శి నేతృత్వంలోని 5 సభ్యులతో ప్యానెల్, తొలిసారిగా 23న మీట్, సెంట్రల్ గవర్నమెంట్ కీలక నిర్ణయం అని చెప్పేసింది. మొన్న అసెంబ్లీ ఎన్నికల ముందు నరేంద్ర మోడీ గారు ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన అంశం తెర మీదకి తీస్తే ఇది కీలక పరిణామం అని చెప్పవచ్చు. సంక్షోభంలో సిరిసిల్ల, బతుకమ్మతో ఆగమాగం, దెబ్బతిన్న కాటన్ పాలిస్టర్ పరిశ్రమలు. కాటన్ పాలిస్టర్ వస్త్రాల తయారీకి కేంద్ర బిందువుగా ఉన్న సిరిసిల్ల ఇప్పుడు సంక్షోభంలో కొట్టుమిట్టాడే స్థితికి చేరుకుంది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో బతుకమ్మ చీరల ఆర్డర్లు సిరిసిల్లకే కేటాయించింది. ఆర్డర్లు తొందరగా ముగించాలని ఆసాములు ఒత్తిడి పెట్టడంతో నేతన్నలు కాటన్ పాలిస్టర్ తయారు చేసే పరికరాలను తొలగించి కొత్త ఇన్స్ట్రుమెంట్స్ అమర్చారు. ఫలితంగా ఇక్కడి నుంచి క్లాత్ తయారీ బంద్ అయింది. వ్యాపారవేత్తలు మరో చోట ఆర్డర్లు తీసుకున్నారు. ఇప్పుడు దిక్కు తోచని స్థితిలో సిరిసిల్ల ఉంది అని చెప్పేసి ఈ కథనం. వడ్డీ చెల్లింపులకే 40,000 కోట్లు, బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో అప్పు 7 లక్షల కోట్లు, మంత్రి జూపల్లి కృష్ణారావు. రాష్ట్ర ఆర్థిక అభివృద్ధి కోసమే అదానితో ఒప్పందం అని చెప్పేసి ఒక వార్త. కాంగ్రెస్ ప్రభుత్వం కళ్ళు తెరవాలి, ఉమ్మడి ప్రాజెక్టులు కేఆర్ఎంబీకి వెళ్తే రాష్ట్రానికే నష్టం, దీనివల్ల జల విద్యుత్ ఉత్పత్తిపైన ప్రభావం, మాజీ మంత్రి హరీష్ రావు. ఉమ్మడి ప్రాజెక్టులు కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు పరిధిలోకి వెళ్తే అనే న్యూస్ ఆందోళన కలిగిస్తుందని, ఇదే జరిగితే తెలంగాణకు తీరని నష్టం జరుగుతుందని హరీష్ రావు చెప్పిన వాక్యం చూసుకోవచ్చు. ఇవండి ఈరోజు ప్రధాన వార్తలను మీ ముందుకైతే దిశ హెడ్లైన్స్ ద్వారా తీసుకొచ్చే ప్రయత్నం చేశాను. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.